అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఉపరాష్ట్రపతి ఎన్నిక రేపు జరగనుంది. బీఆర్ఎస్ తటస్థంగా ఉంటామంటూ స్టేట్మెంట్ చేస్తుంది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు, మీడియా కమ్యూనికేషన్ సామ రామ్మోహన్ రెడ్డి ఉన్నారు, మాట్లాడదాం. బీఆర్ఎస్ అటులేము ఇటులేము, ఎన్డీఏ వద్దు, ఇండియా అలయన్స్ వద్దు అనేటువంటి స్టేట్మెంట్, తటస్థంగా ఉంటామంటే స్టేట్మెంట్ చేస్తారు. తటస్థం అనేటటువంటిది ఎవరి దిక్కు మేలు చేసినట్టు అవుతుంది? ఇప్పుడు ఖచ్చితంగా బీజేపీకి మేలు చేసేటటువంటి నిర్ణయం తటస్థం అనేటటువంటిది. వేస్తే బీజేపీకి ఓటు వేయడము, లేకపోతే తటస్థంగా ఉన్న బీజేపీకి మేలు చేయడము, అంతకుమించింది ఏముంటుంది ఇంకా? సో మళ్ళొకసారి కూడా నిరూపించుకున్నారు. వాళ్ళకి నిజంగా చిత్తశుద్ధి ఉండి ఇన్నిసార్లు తెలంగాణ మొత్తం కోడై కూస్తున్న బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అని చెప్తున్నా కూడా మేము కాదు అని అంటున్నప్పుడు ఇండియా అలయన్స్కి వాళ్ళు ఓటు వేసేటటువంటిది గిట్ట ఉండాల్సింది. తటస్థంగా దూరం ఉన్నాం కాబట్టి మేము బీజేపీకి దూరం అని అంటే ఎట్లా? అది పరోక్షంగా మేలు చేయడమే కదా. ఉపరాష్ట్రపతి అభ్యర్థి ఇండియా అభ్యర్థికి అయినప్పుడు నువ్వు బీజేపీ అభ్యర్థికి మెజారిటీని మెయింటైన్ చేసినట్టే. సో అట్లాంటప్పుడు నువ్వు ఎన్డీఏ తోటి ఉన్నోడు కాదు కదా. అట్లాంటప్పుడు ఎన్డీఏకి అభ్యర్థి ఆయన చాలా స్పష్టంగా చెప్పిండు. ఇక్కడ రాజకీయ పార్టీలకి సంబంధించినటువంటి దాని లెక్క కాదు, రాజ్యాంగ పరిరక్షకుడు లెక్క చూడండి. నేను కాంగ్రెస్కి చెందినటువంటి వ్యక్తిని కాదు, ఇండియా అలయన్స్లో ఏ పొలిటికల్ పార్టీకి చెందినటువంటి వ్యక్తిని కాదు. ఒక వ్యక్తిగతంగా ఈరోజు దేశం ముందుకు పోతున్నటువంటి పరిస్థితులలో రాజ్యాంగ పరిరక్షణ జరగాలి, దానికి ఆ యొక్క పెద్దపీట వేస్తున్నటువంటి ఉపరాష్ట్రపతి పదవి ఏదైతే ఉందో దాన్ని చదువుకున్నటువంటిది ఒక న్యాయమూర్తి లెక్క ఉంటున్నటువంటి నాకు ఓటేయండి అని పర్సనల్గా అభ్యర్థించిండు. ఆయన నువ్వు వేలేయనంటే నీ రాజకీయాలేంది, నీ చెండాల ముఖ్యమంత్రి గతంలో ఓపెన్గా అప్పీల్ చేసిండు, తెలుగు వ్యక్తి, తెలంగాణకు సంబంధించిన వ్యక్తి సపోర్ట్ చేయాలనేటువంటిది. తెలుగు వ్యక్తిగా అటు వైసీపీ, చంద్రబాబు, ఇటు కేసీఆర్. సో వాళ్ళు ఆల్రెడీ నిర్ణయం తీసుకున్నారు. జగన్ అయితే ఎవరు అడగ ముందుకే ఎన్డీఏకు మద్దతు తెలిపారు. ఆల్రెడీ చంద్రబాబు ఎన్డీఏలోనే ఉన్నారు. సో ఏ కూటమిలో లేనిది కేసీఆర్. వీళ్ళ స్టేట్మెంట్ ఏంటంటే ఓబీసీ అభ్యర్థికి ఒకవేళ ఓటేయకపోతే బీజేపీ నుంచి విమర్శలు వస్తాయి. ఇక్కడ రెడ్డి అభ్యర్థిని అంటే బీసీ అనేటువంటి నినాదం తీసుకున్న రెడ్డి అభ్యర్థిని తెరపైకి తీసుకొచ్చారు అనేటువంటి స్టేట్మెంట్ ఇంటర్నల్గా కేటీఆర్ ఒక స్టేట్మెంట్ చేశారు. రేవంత్ రెడ్డి లాంటి అవినీతిపరుడు ఒకవేళ ప్రతిపాదన చేసినటువంటి అభ్యర్థి అయితే పార్టీలతో సంబంధం లేకుండా ఆ పార్టీని మేము వ్యతిరేకిస్తాం, ఆ వ్యక్తిని వ్యతిరేకిస్తాం, ఓటేయం. ఇప్పుడు ఒకటే విషయం, తెలుగుకి కానీ తెలంగాణకు కానీ పేగుబంధం తెంచుకున్నటువంటి టీఆర్ఎస్ అలియాస్ బీఆర్ఎస్, తెలంగాణ పేరే నామూషి అయిపోయి భారత రాష్ట్ర సమితి అని పెట్టుకున్నటువంటి ఆ ముఖాలని తెలంగాణ ప్రజలు చీదరించుకొని ఓడగొట్టారు. అనేక సందర్భాల్లో ఎన్నికలు జరిగినప్పుడు వాళ్ళ పార్టీకి కనీసం పోటీ చేసేటటువంటి ధైర్యాన్ని కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితిని తెలంగాణ ప్రజలు తీసుకొని వచ్చారు. సో తెలంగాణ అనేటటువంటి వాదాన్ని దయచేసి కల్వకుంట్ల కుటుంబానికి ఆపాదించొద్దు. ఆ పేగుబంధం టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ అయిపోయినప్పుడే తెగిపోయింది. పైపెచ్చు ఈరోజు వెలికి పడుతున్నటువంటి వారి యొక్క అవినీతి కుంభకోణాలు ఏవైతే ఉన్నాయో తెలంగాణకి వెన్నుపోటు పొడిచి తెలంగాణ సొత్తును కొల్లగొట్టినటువంటి ఒక దొంగల్లాగా ఈరోజు తెలంగాణ ప్రజలు చూస్తున్నారు తప్ప వాళ్ళు వేసేటటువంటి ఓటు వాళ్ళ రాజకీయం యొక్క రాజనీతి ఏందనేటటువంటి స్పష్టంగా కనిపిస్తుందని కాంగ్రెస్ పార్టీగా నేను చెప్తా ఉన్నా. కానీ కేటీఆర్ చేస్తున్న వ్యాఖ్యలు ఏంటంటే రేవంత్ రెడ్డి ప్రతిపాదిస్తే అసలు మేము అసలే ఓటేయమనేటువంటి స్టేట్మెంట్ గతంలో చేస్తారు. ఇంకా కొంచెం వేరే వర్డ్ కూడా మాట్లాడారు, నేను మాట్లాడలేదు. ఇప్పుడు ఎవరు ప్రతిపాదించరు, ఎవరు వచ్చారు, ఇండియా బ్లాక్ నుంచి ఆమోదించబడినటువంటి వ్యక్తి, ఎంపీలందరూ కలిసి చేసినటువంటి వ్యక్తి. ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 2-3 సందర్భాలలో కూడా అభ్యర్థి ఎవరైనప్పటికీ కూడా తెలంగాణ బిడ్డ, తెలుగు బిడ్డ అనేటటువంటి అంశాన్ని లేవనెత్తడం జరిగింది. వాస్తవానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయితే ఓటేయరు కదా. అట్లాంటి సందర్భాల్లో నువ్వు నీ రాజ్యసభ 4 ఉంటున్నప్పుడు తటస్థ పరిస్థితి అనేటటువంటిది బీజేపీకి మేలు చేయడానికి నువ్వు చేసినటువంటి ఈ చిల్లర రాజకీయం ఏదైతే ఉందో తెలంగాణ ప్రజలు అంత తెలివి తక్కువలు కాదు. లాగేసుకున్నటువంటి బుడ్డోడు కూడా టీవీ చూసి రాజకీయ పరిణితి చెంది మాట్లాడేటప్పుడు బీఆర్ఎస్ అనేటటువంటి బీజేపీకి మద్దతు పలుకుతుంది కాబట్టి తటస్థంగా ఉండరు అనేది చాలా స్పష్టంగా కనిపిస్తుంది అన్న నేను. ఓకే, వాళ్ళు తటస్థంగా ఉంటున్నారు, మీరు ఏం చెప్పబోతున్నారు ఏంది? ఇప్పుడు ఏపీలో జగన్మోహన్ రెడ్డి గారి విషయం అని అంటావా, ఆయన కేసులు, ఆయన కథ, గతంలో కూడా మా మీద ఉరుమురుమి మాటలు మాట్లాడిండే తప్ప ఆయన ఎందుకు దమ్ము ధైర్యంతో ఎన్డీఏకి ధీటుగా కొట్లాడేటటువంటి ధైర్యం లేదు మరి జగన్మోహన్ రెడ్డి గారికి అనేటటువంటిది ఆయనకు తెలియాలి. అది వారి వ్యక్తిగత కారణాలతో వాళ్ళు పోతుండొచ్చు. వీళ్ళది కూడా కేసులు ఉన్నాయి కదా, కవిత మీద కేసు ఉంది, కేసీఆర్ పైన సిబిఐకి మీరే రిఫర్ చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం కాళేశ్వరం మీద. ఇప్పుడు పాయింట్కి వచ్చినాం, అట్లా కేసులు ఉన్నాయి కాబట్టి వాటి నుంచి కాపాడుకునేటటువంటి ప్రయత్నంలో భాగంగా బీజేపీతో ములాఖతై పోతున్నటువంటి దానికేనా నువ్వు ఈరోజు తటస్థ పరిస్థితికి పోయినావు అంటున్నా? లేదు, ధీటుగా నేను ఎదుర్కొని యుద్ధమే చేసేటోడైతే ఈరోజు సుదర్శన్ రెడ్డి గారికి మద్దతు పలకాల్సింది. నువ్వు పలకలేవనంటే ఏంటిది? వాళ్ళతో సంధి కోసం పోతున్నటువంటిది కదా. నువ్వు మీటింగ్లు పెట్టుకుంటున్నటువంటిది, పక్క రాష్ట్రాలకు పోయి వస్తున్నటువంటిది, భవిష్యత్తులో ఇంకా చాలా చాలా రావాల్సినటువంటివి ఉన్నాయి. కేసుల విషయం వస్తే రామ్మోహన్ రెడ్డి గారు బీజేపీ ఒక స్టేట్మెంట్ చేస్తూ ఉంది. ఇప్పుడు అంతర్జాతీయ సమస్యలు, అంతర్రాష్ట్రాలకు సంబంధించిన సమస్యలు ఉన్నాయి అనేటువంటిది ఈ కాళేశ్వరం అప్పచెప్తున్నాం సిబిఐకి అన్నారు.
దేశాలకు సంబంధించి అంతర్జాతీయానికి సంబంధించినటువంటిది. ఫార్ములా ఈ కేసు ఉంది, వేరే విదేశీ కంపెనీ ఉంది, దాంట్లో డబ్బులు ఇక్కడ నుంచి విదేశాలకు ట్రాన్స్ఫర్ అయినాయి, అది కూడా విదేశాలకు సంబంధించి దాన్ని కూడా సిబిఐ ఎంక్వైరీకి ఇవ్వనటువంటిది. ఎవరు చెప్పారు అసలు అంతర్రాష్ట్రానికి సంబంధించినటువంటి జలాలు ఉంది కాబట్టి సిబిఐకి ఇచ్చిన తప్పది. టోటల్గా పీసీ కోర్స్ కమిషన్ అయినా, కాగు నివేదికలో వచ్చినటువంటి అవకతవకలైనా, లేకపోతే విజిలెన్స్ రిపోర్ట్ అయినా, ఎన్డీఎస్ఏ ఫైనల్ రిపోర్ట్ అయినా, ఇవన్నీ కేవలము మేడిగడ్డ, అన్నారము, సుందిలకు సంబంధించినటువంటి ఆ కూలడము కుంగడం మీద జరుగుతున్నటువంటి విచారణకు సంబంధించినటువంటిది మాత్రమే. ఇందులో పక్క రాష్ట్రాలు ఎందుకు వస్తున్నాయో నాకు అర్థం. మనం బంకచర్ల గురించి మాట్లాడతలేము, మనం మేడిగడ్డ, అన్నారం, సుందిలో కుంగినటువంటి వ్యవహారాల గురించి మనం మాట్లాడుతున్నాం. దయచేసి దీన్ని ఈ కోణంలో ఇట్లా దీన్ని తీసుకొని పోవద్దు. ఖచ్చితంగా అక్కడ కుంగడానికి గలటువంటి కారణము కల్వకుంట్ల కుటుంబం యొక్క అవినీతి దాహం మాత్రమే అనేటటువంటి చాలా స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ మేము ఈరోజు అంటా ఉన్నాము. మేము అంటుంటే మేమేదో కేసీఆర్ని ప్రొటెక్ట్ చేస్తున్నాం కాబట్టే కాలయాపన చేస్తున్నారు, అలా అరెస్ట్ చేస్తలేరని వాళ్ళే అన్నారు. సిబిఐకి ఇవ్వాలి అన్నారు. సో సిబిఐకి ఇచ్చినాం, అరెస్ట్ చేయరు. మరి రేపు చేస్తారా, సాయంత్రం చేస్తారా, ఎల్లుండి చేస్తారా, మేము చూస్తాం మీ చిత్తశుద్ధి ఏందో. సిబిఐని లీగల్ గా ఎదుర్కొంటామంటున్నారు బీఆర్ఎస్. ఒక మాట అన్నారు, ఫార్ములా ఈ వ్యవహారమైనా, గొర్రెల కుంభకోణమైనా, హెచ్ఎండిఏకి సంబంధించిన వ్యవహారమైనా అన్నిట్లల్లా కేంద్ర దర్యాప్తు సంస్థ ఈడీ ఉన్నది. మరి మేము విచారణ చేసినాం, అధికారులను జైళ్ళకు పంపించినాం, హైకోర్టులకు పోయారు. ఆఖరికి ఆడ కూడా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఉంటే ఏడాది పాటు కాలయాపన నీ డిపార్ట్మెంట్ కింద నువ్వు చేయించినావు, ఇంటర్పోల్లో పెట్టకుండా, రెడ్ కార్నర్ నోటీస్ ఇవ్వకుండా. మేము మీద కొట్లాడినాం, మేము అధికారులను జైళ్ళకు పంపించినాం. ఈడీ ఇన్ని కేసులలో వస్తే ఈ రాష్ట్రంలో ఏ ఒక్క అధికారినన్నా కనీసం నోటీసులు ఇచ్చి విచారణ చేసి జైళ్ళకు పంపించినటువంటి చరిత్ర ఉందా? ఎందుకు ఇవన్నీ ఇప్పుడు ఉట్టుత మాటలు వద్దు. గత 10 సంవత్సరాల్లో బీఆర్ఎస్ పార్టీ పైన బీజేపీ ఇన్ని అవినీతి ఆరోపణలు చేసింది కదా, కాళేశ్వరం ఏటీఎం అన్నది కదా, ఒక ఎఫ్ఐఆర్ చూపెట్టండి. నిజంగా అంటే అవినీతి ఆరోపణలు కేసులకు సంబంధించి వచ్చినప్పుడు సిబిఐ ఎంక్వైరీని లీగల్గా ఫేస్ చేస్తామని చెప్పేసి అంటున్నారు. కానీ కాంట్రాక్టర్ల సంగతి ఏంటి? అదే కాంట్రాక్టర్ల పైన కదా కాంగ్రెస్ మెగా పైన తీవ్రమైనటువంటి ఆరోపణలు చేసింది ఎన్నికల టైంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు. ఇప్పుడు ఎందుకు మెగా క్లీన్ చిట్ వచ్చింది, మళ్ళీ కొత్త ప్రాజెక్ట్ ఎట్లా దక్కుతున్నాయి కాంగ్రెస్ ప్రభుత్వంలో అనేటువంటి క్వశ్చన్ రైజ్ అవుతుంది. ఇప్పుడు గిరిగీసి విచారణ ఇంతలోనే చేయండి అనేటటువంటి వ్యవస్థ కాదు సిబిఐ అనేటటువంటి. లోతు తోకుంటా పోతే అది ఎటుకైనా దారితీస్తుంది. నిజంగా అవినీతి చేసినటువంటి వాడు ఎవడైనా, చిన్నోడైనా, పెద్దోడైనా, ఎవడైనా ఏమంటారు, బొక్కలకి పందికొక్కలు వెళ్ళాల్సిందే. కాబట్టి దానికి అపారమైనటువంటి అధికారం ఉంది. అది విచారణ చేసుకుంటా పోయింది అనంటే అది కేసీఆర్ దాకానే ఆగాల్సినటువంటి అవసరం లేదు. దాని వెనకాల గిట్ట కేంద్రంలో కూడా మరి పర్మిషన్లు, ఎక్స్ట్రా టీఎంసీకి పర్మిషన్లు ఇస్తే కేంద్రానికి వీళ్ళ గిట్ట లోపాయకార ఒప్పందాలతో గిట్ట ఏమైనా వైబిలిటీ లేని ప్రాజెక్టులకి ఇచ్చిర్రు అనేటటువంటి కోణంలో కూడా వాళ్ళు పోవచ్చు. కానీ బీజేపీకి బీఆర్ఎస్ మీద అపారమైనటువంటి ప్రేమ కానీ, లేకపోతే సత్సంబంధం కానీ లేకపోతే సిబిఐ అనేటటువంటిది చర్యలతోటి మీరు చెప్పిన మాటల మీద నిలబడి మొదలు పెట్టాలి. ఎందుకంటే విచారణ మొత్తం తయారు చేసి మీ టేబుల్ మీద పెట్టినాం, అన్ని రిపోర్ట్లు, అన్ని నివేదికలు మీ ముంగటనే ఉన్నాయి. ఈరోజు చర్యలకు ఆలస్యం అవుతుందని నువ్వు మాట్లాడినావు, ఇమీడియట్గా నువ్వు చర్యలు తీసుకొని చూపెట్టాలి. లేకపోతే బీఆర్ఎస్ తోటి నువ్వు ములాఖత్ అయిపోయినటువంటిది తెలంగాణలో చాలా స్పష్టంగా తెలిసిపోతుంది. ఒకటి చివరగా యూరియాకి సంబంధించినటువంటి అంశం పెద్ద వివాదం అవుతుంది. 3 పార్టీలు 3 మాటలు మాట్లాడుతూ ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులే డిఫరెంట్ వాదనలు తెరపైకి తెస్తా ఉన్నారు. ఒకవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏమో యూరియా కొరత లేదు, లైన్లలో ఎక్కువసేపు నిలబడ్డందుకు వాళ్ళు బయటికి వెళ్ళి ఏదో మాట్లాడుతారు, అసహనం వ్యక్తం చేస్తున్నాడు ముఖ్యమంత్రి మాట్లాడు. కొద్దిసేపటి క్రితం మంత్రి పొన్నం ప్రభాకర్ ఏమో యూరియా కొరత ఉందంటాడు. అసలు ఏం జరుగుతుంది యూరియా విషయం? ఇప్పుడు ఒక వ్యవహారం, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఆయన అడ్వకేట్ కూడా రామచంద్రరావు గారైనా, లేకపోతే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారైనా, ఇద్దరు వివేకవంతులు, చదువుకున్న వాళ్ళని నేను అనుకుంటున్నాను. మరి చదువుకున్న వాళ్ళనే, వాళ్ళ డిగ్రీలు ఉన్నాయి, వాళ్ళందరూ కాబట్టి ఆయన వకీల్గిరి కూడా చేసినటువంటి వ్యక్తి కాబట్టి ఈ చదువుకున్నటువంటి విఘ్నులను నేను అడుగుతున్నటువంటి ప్రశ్న ఒకటి, యూరియా సరఫరా, యూరియా కేటాయింపులు కానీ, యూరియా సరఫరా కానీ ఇది ఎవరి బాధ్యత? కేంద్రం బాధ్యతనా, రాష్ట్రం బాధ్యతనా? ఇది ఒక్కదానికి జవాబు చెప్పరు. కొరత అనేటటువంటిది ఎవడు కారణం? కేంద్రం బాధ్యతనా, రాష్ట్రం బాధ్యతనా? నువ్వు అధికారంలో ఉన్నప్పుడు కేటీఆర్ ఇదే ముఖ్యమంత్రి కొరత లేదు అంటున్నాడు, మంత్రి కొరత ఉందంటు. తప్పు. మీరు దాన్ని వక్రీకరించదు. ముఖ్యమంత్రి గారు అన్నటువంటిది ఏంటిది అని అంటే, గ్రౌండ్లో ఉంటున్నటువంటిది బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలని లైన్లలో రైతులకు పెట్టి, మన సిరిసిల్ల జరిగింది, మనం ఎక్స్పోజ్ చేసినాం కదా. వాడు వచ్చి ఆల్రెడీ 10 సార్లు 10 బ్యాగులు తీసుకొని పోయిండు. తీసుకొని పోయిన తర్వాత ముఖ్యమంత్రి గారిని ఏదో చొప్పు చూపించి అడ్డగోలుగా మాట్లాడినటువంటి ఏవైతే వీడియోలు వీళ్ళు సోషల్ మీడియా మాధ్యమాలలో పెడుతారో వాళ్ళని ఎక్స్పోజ్ చేసినాం. తర్వాత రైతుల మీద పోలీసు వాళ్ళు దాడి అన్నారు. అసలు నువ్వు రైతు కాదు, నువ్వు కార్యకర్త లెక్క రైతు ముసుగులు వేసుకొని వచ్చి యూరియా తీసుకొని పోయినాక కూడా కొరత ఉందని మాట్లాడేటటువంటి అంశం ఏంటిది? కానీ యూరియా కొరత ఏంది అంటే 9.8 లక్షల మెట్రిక్ టన్నుల యొక్క
మన కేటాయింపులు ఏవైతే తెలంగాణకు జరిగినాయో నెల నెలకి వాళ్ళు మనకి ఇవ్వాల్సినటువంటి సకాలంలో ఇవ్వలేకపోతున్నారు అనేటటువంటి అంశం మనం కొరత మీద మాట్లాడుతున్నాం. బీజేపీ చెప్తా ఉంది 9 లక్షల టన్నులు అడిగితే 11 లక్షల టన్నులు ఇచ్చినాం అనేటువంటిది బీజేపీ అధ్యక్షుడు చెప్తాడు. ఆ బుర్రుండాలి, ఆ బుర్ర తక్కువ వాళ్ళకి ఎవరికైనా. అసలు కేటాయించినటువంటి కాగితం ఉంది కదా మన అందరి ముంగట, అఫీషియల్ వెబ్సైట్లు ఉంది, నువ్వు కూడా తీయొచ్చు. అసలు తెలంగాణ కేటాయించింది ఎంతనో తీయమని ఆడనే బహిర్గతం అయిపోతారు బీజేపీడు మాట్లాడేటటువంటి ఈ బద్మాష్ మాటలు మొత్తం. అసలు తెలంగాణ కేటాయించింది ఎంత, ఎప్పుడు నువ్వు ఇచ్చినావని మాట్లాడుతున్నావు. కొరత ఉందా రాష్ట్రంలో ప్రజెంట్? ఖచ్చితంగా కేంద్రం నుంచి రావాల్సినటువంటి స్థాయిలో రావట్లేదు, సకాలంలో అది రావట్లేదు. ఖచ్చితంగా క్షేత్రస్థాయిలో రైతులు ఆశించినట్టుగా యూరియా అందుబాటులో మాత్రం రాష్ట్రం ఎంత మనం ప్రయత్నం చేసినప్పటికీ అది కేంద్రం చేతిలో ఉంది కాబట్టి రైతులు కొంచెం ఇబ్బంది పడుతుంది నిజమే. అయితే దీనికి సంపూర్ణమైనటువంటి కారణం కేంద్రం మాత్రమే. రైట్. కేంద్రం యూరియా సప్లై చేయాల్సినటువంటి బాధ్యత కేంద్రాన్ని ఏర్పడి స్టేట్మెంట్ చేస్తూనే ఉపరాష్ట్రపతి అభ్యర్థి ఎన్నికకి సంబంధించినటువంటి విషయంలో బీఆర్ఎస్ తటస్థంగా ఉండడమే ఆటోమేటిక్గా బీజేపీకి లబ్ధి చేకూర్చినటువంటి స్టేట్మెంట్ చేస్తూ ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ జాఫర్తో మధు మల్గేడికర్, హైదరాబాద్, గాంధీ భవన్. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.